హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ గులాబ్ జామున్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: ఎన్టీఆర్ గులాబ్ జామున్, యాలకులు, పంచదార, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఇది పిండి 2 కప్స్ వచ్చిందండి ఆ కప్పుతో, అందుకే 3 కప్స్ షుగర్ వేసుకుంటున్నా. కప్పుకి కప్పున్నర షుగర్ వేసుకోవాలి. మనం ఎంతైతే పంచదార తీసుకున్నామో అంతే వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకుని స్టవ్ వెలిగించి పెట్టుకుందాం అండి. ముందు మనం పిండి కలుపుకుందాం. ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవాలి, ఒకేసారి వాటర్ వేసుకోకూడదు. ఈ కలిపేసుకున్న పిండిని 10 మినిట్స్ నానబెట్టాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కొంచెం చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. క్రాక్స్ రాకుండా చిన్న చిన్నవి చేసుకోండి. మనకి షుగర్ రెడీ అయిపోయింది. దాంట్లోనే కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఇలా చిన్న చిన్నగా చేసిన బాల్స్ అన్నీ వేసుకుందాం. ఈ బాల్స్ అన్నీ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. ఇలా వేయించిన బాల్స్ అన్నీ ముందుగా మనం చేసుకున్న షుగర్ సిరప్లో వేసేసుకుందాం. అంతే అండి, ఎంతో ఈజీగా రెడీ అయిపోయింది మన గులాబ్ జామున్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని మాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.